హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ప్లేఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏవి అనే దాని గురించి మనకి ఒక 10 మ్యాచెస్ ముందే ఒక ఐడియా వచ్చేసింది కదా. సో కానీ ఆ ఫస్ట్ 2 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి క్వాలిఫైయర్ 1 ఆడే టీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో మరి వాటి గురించి అయితే ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో ఎందుకంటే దీని అంతటికీ మెయిన్ రీజన్ ఏదన్నా ఉందా అంటే ప్లేఆఫ్స్కి వెళ్ళని టీమ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి మొత్తం 3 టీమ్స్ అయితే పోటీ పడతా ఉన్నాయి ఆ ఫస్ట్ ప్లేస్ కోసం. సో ఫస్ట్ గుజరాత్ టైటాన్స్కి వచ్చేసరికి మొన్న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో ఎల్ఎస్జీ గుజరాత్ టైటాన్స్కి ఒక జలక్ ఇచ్చిందని చెప్పాలి. సో దాని తర్వాత చూసుకుంటే మనకి ఆర్సీబీకి, సో ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ కూడా మరి ఆర్సీబీని ఓడించి సో వాళ్ళకు కూడా ఒక ట్విస్ట్ ఇచ్చేసింది. సో ఇప్పుడే కాదురా మీరు వెళ్ళేది అని చెప్పేసి. సో దాని తర్వాత వచ్చేసరికి నిన్న మ్యాచ్లో చూసుకుంటే మళ్ళీ మనకి పంజాబ్ కింగ్స్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి సో వాళ్ళకు కూడా అడ్డుకట్టేసింది. సో మరి దీంతో ఇప్పటి వరకు మరి ఏ టీమ్స్ ఆ క్వాలిఫైర్ 1 ఆడతాయి అనే దాని గురించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత లేదు. అయితే దాని తర్వాత చూసుకుంటే ఇక రాబోయే మ్యాచ్ల్లో మనకి ఆర్సీబీకి ఒక మ్యాచ్ ఉంది, పంజాబ్ కింగ్స్కి ఒక మ్యాచ్ ఉంది, గుజరాత్ టైటన్స్కి ఒక మ్యాచ్ ఉంది. సో మరి గుజరాత్ కనుక చెన్నై మీద గెలిస్తే సో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 18 పాయింట్స్ ఉండే వాళ్ళకి ఒక మ్యాచ్ గెలిస్తే 20 పాయింట్స్ అవుతాయి. ఇక వేరే ఏ టీంకి కూడా 20 పాయింట్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఆర్సీబీ టీం, సో మరి ఆర్సీబీ టీంకి లక్నో మీద మ్యాచ్ ఉంది. లక్నో మీద కనుక గెలిచారు అంటే వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి దాని తర్వాత పంజాబ్ కింగ్స్కి, సో ఇటువైపు పంజాబ్కి అలాగే ముంబైకి, సో ఈ రెండింటికి మ్యాచ్ ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్లో కనుక పంజాబ్ గెలిచిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు మరి సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పటికి కూడా మరి ఎవరు గెలుస్తారు, అసలు ఎవరు ఏ ప్లేస్లో ఉంటారు అనే దాని గురించి ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే లేదనమాట. సో మరి రాబోయే మ్యాచ్లో ఇంకా 2 రోజుల్లో మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఈ 2 రోజుల్లో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట. సో ఏదైనా సరే మరి ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.